దర్పల్లి మండల కేంద్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ కోటగిరి రామగౌడ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం మాట్లాడిన ఆయన మాట్లాడుతూ కామారెడ్డి కేంద్రంలో నిర్వహించనున్న బీసీ ఆక్రోశ సభకు భారీ ఎత్తున బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సభ్యులు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, అత్యంత వెనుకబడిన కులాల ఉపవర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కులగణన చేసినట్లు తీర్మానం చేసినప్పటికీ జూలై 24న మాత్రం ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలకు గుర్తించి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు. బీసీ సంఘాల ఒత్తిడి నేపథ్యంలో అక్టోబర్ 10న కులగణనకు జీవో జారీ చేయవలసి వచ్చిందని, తర్వాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి 42% రిజర్వేషన్లు పెంపుపై సిఫారసులు చేసినప్పటికీ బిల్లులు 9వ షెడ్యూల్ చేర్పు కోసం కేంద్రానికి పంపిన తర్వాత ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బీసీలు ఐక్యంగా మేల్కొని రాజ్యాధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుమన్, జిల్లా నాయకులు, దర్పల్లి మండల జేఏసీ కన్వీనర్ మైపాల్, చెలిమల నర్సయ్య, గంగాధర్ గౌడ్, బాలయ్య, డాక్టర్ ఆనంద్, సాయి, సురేందర్, గంగాధర్, కిషన్, ప్రశాంత్, లోలం గంగారెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి మండల కేంద్రంలో బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం జిల్లా స్థాయిలో ఏర్పడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కమిటీ ఐక్యతకు కన్వీనర్ ఉన్నటువంటి అన్న రామగౌడ్ అన్న గారు, అదేవిధంగా సుమన్ అన్న గారు, అదేవిధంగా మిగతా పేరున అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ నెల 15న కామారెడ్డిలో జరిగేటువంటి బీసీ గర్జన ఆక్రోశ సభను విజయవంతం చేయడానికి మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా వ్యాప్తంగా అందరినీ సమాయత్తం చేసే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీకి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా దర్పల్లి మండల జేఏసీ కూడా ఏర్పడగానే మా మిత్రులు కూడా అందరూ, మా మైపాలన్న కానీ వాళ్ళందరూ 15న జరిగే సమావేశంను మొదటి ప్రాధాన్యతనిచ్చి ముందుకు సాగాలనే నిర్ణయాన్ని కూడా ప్రకటించినాం మేము ఆల్రెడీ. ఆ రోజు మన పెద్దలు తెలంగాణ రాష్ట్ర స్థాయి జేఏసీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన జస్టిస్ గారు ఎవరైతే చెప్పిరో వాళ్ళ ప్రకారమే ఈ నెల 3న మేము తహసీల్దార్ గారి ఆఫీస్లో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ దర్పల్లి మండల కేంద్రంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడే దాదాపు 15 రోజులు అవుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం నుంచి బీసీ ఉద్యమం కొనసాగుతూ ఉంది. కానీ కొద్దిమంది రాజకీయ నాయకులు బీసీ వల్ల అనైక్యతను సామాజిక స్పృహ లేనందుకు బీసీలందరినీ ఉపయోగించుకుంటూ రాజ్యాధికారంలోకి వస్తూ బీసీలను అణగదొక్కుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బీసీలందరూ మేల్కొనడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ బీసీ ఉద్యమం ఉధృతమవుతూ ఉంది. ఇప్పుడు అందులో భాగంగానే ఈ 15వ తారీఖు నాడు కామారెడ్డి పట్టణంలో పెద్ద ఎత్తున దాదాపు 10,000 మందితో ఒక పెద్ద బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు గ్రామాల నుంచి 1,000 మంది తరలి రావాల్సిందిగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాల కాలం గడుస్తున్నా బీసీ వర్గాల ప్రజలంతా వెనుకకు నెట్టబడుతున్నారు కానీ ముందుకు పోవట్లేదు. ఎందుకంటే ఓట్లు మాయి, సీట్లు వాళ్ళు మాత్రం రెడ్డి కులాలకు అగ్ర కులాలకు చెందినటువంటి వారు ఇలా రాజ్యాధికారం వెళ్తా ఉన్నారు. కానీ చేయడం జరిగింది. అయితే నవంబర్ 15న సత్య ఫంక్షన్ కామారెడ్డిలో బీసీ ఆక్రోశ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బీసీలు పెద్ద ఎత్తున బీసీలు ఎస్సీలు ఎస్టీలు పెద్ద ఎత్తున వచ్చి దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అక్కడనే పెట్టడానికి గల కారణం ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు అక్కడనే 42% రిజర్వేషన్ ప్రకటించాడు కాబట్టి అక్కడనే మనము మొదటి సభ అక్కడనే పెట్టడం జరిగింది. డాక్టర్ విచార మహారాజ్ గారు ఆధ్వర్యంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, బాలరాజు గౌడ్ గారు,
ఈ నలుగురు ఆధ్వర్యంలో అక్కడ పెట్టడం జరిగింది. ఈ సభను విజయవంతం చేయాలి. మరి అక్కడ ఎందుకు పెట్టడం జరిగిందంటే కామారెడ్డిలో అక్కడనే వాళ్ళు